గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభ. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయను. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే శ్రమపడిన వారినట, శ్రమపడు వారిని, ఎవరైతే శ్రమలు పడుతున్నారో వారికి కలిగిన శ్రమల నుండి, శ్రమల ద్వారా ఆయన విడిపిస్తాడట. అర్థం అవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. శ్రమల నుండి విడిపించాలంటే శ్రమ ద్వారానే శ్రమల నుండి విడిపిస్తాడట దేవుడు. తర్వాత మాట, బాధ వలన వారిని విధేయులుగా చేయను. ఆ బాధల్లో వారిని దేవునికి విధేయులుగా చేస్తాడట. ఇక్కడ రెండు రకాల శ్రమలు. ఒకటి, పెద్ద శ్రమల నుండి రక్షించడానికి దేవుడు ముందుగానే చిన్న శ్రమలను వారికి పంపుతాడట. అందుకనే ఇది అర్థం అవడానికి కీర్తన గ్రంథం 119వ కీర్తనలో 71వ వచనంలో ఒక మాట చదివితే బాగా అర్థమవుతుంది. ఏంటంటే, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అయ్యా, నా బ్రతుకుని మార్చుకుని నీ యొక్క శిక్ష నుండి నేను తప్పించుకోవడానికి కొన్ని శ్రమలు నాకు పంపిస్తున్నావు. ఆ శ్రమలు నేను పొందుకున్నట వల్ల శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. కొన్నిసార్లు కొన్ని కష్టాలు మనకు మేలుగానే మన మేలుకే వస్తాయి. చిన్న కష్టమే అది. ఆ చిన్న కష్టంలో మనం మేలుకుంటే పెద్ద డిజాస్టర్ నుండి, పెద్ద ప్రమాదం నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. మన జీవితంలో అతిపెద్ద ప్రమాదం ఏంటి, అతిపెద్ద కష్టం ఏంటంటే నరకానికి పోవడం. మన దేవుడు నరకానికి పోకుండా చేయడానికి కొన్ని ములులు మన జీవితంలో పెడతాడు, కొన్ని శ్రమలు పెడతాడు. ఆ శ్రమ ఏం చేస్తుందంటే మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మరలా ప్రభువు వైపు వచ్చేలా మనల్ని ఆ శ్రమే నడిపిస్తుంది. అందుకనే హోషే భక్తుడు అంటారు, హోషే గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో, వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. రెండని నేను మీ దగ్గరికి వస్తే మీరు రారు. నేను మిమ్మల్ని విడిచిపెట్టి మీకు శ్రమను పంపితే ఆటోమేటిక్గా మీరే నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారని దేవుడు అంటున్నారు. అన్నీ బాగున్నప్పుడు దేవుని యొద్దకు రమ్మంటే మనకి రావడానికి టైం ఉండదు. ఏ ఆపదో, ఏ శోధనో, ఏ కష్టమో, ఏ నష్టం వచ్చినప్పుడు పనులన్నీ ప్రక్కన పెట్టి ప్రభువా నన్ను కరుణించమని ప్రభు దగ్గరికి వస్తాం. ఈ విధంగా చిన్న పెద్దతో శ్రమ రావడం మనకి మేలుకరం. ఎందుకంటే అదే రాకపోతే దేవుని లెక్క చేయు, మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అన్ని పాపాలు కూడా చివరికి మనల్ని నరకంలో పడిపోయేంత వరకు కూడా మనల్ని అవి విడిచిపెట్టం. ఈ యొక్క సుఖాలు, ఈ రకరకాలైనటువంటి పాప భోగాలు నరకానికి తీసుకెళ్తాయి. ఈ లోపల ఆ పాపం నుంచి బయటికి రప్పించడానికి దేవుడు కొన్ని శ్రమలు పెడతాడు. ఉదాహరణకి తప్పుపోయిన కుమారుడి స్టోరీ తీసుకుందాం. తప్పుపోయిన కుమారుడి ఇంట్లో నాన్న పెట్టే సుఖ సౌఖ్యాలు అనుభవించి చాలా హ్యాపీగా ఉంటున్నవాడు బయటికి వెళ్తే ఇంకా బాగుపడతానని చెప్పి ఆస్తి అంతటినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆస్తితో తిని తాగి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ యొక్క తప్పుపోయిన కుమారుడి జీవితంలో శ్రమ రాకపోతే, అదే సంవత్సరంలో కరువు వచ్చింది, పట్టుకెళ్ళిన డబ్బంతా కూడా బిజినెస్లో పెట్టి నష్టపోయాడు. చివరికి పందులు కాసుకునే స్థితికి దిగజారిపోయాడు. సొంత పందులు కూడా కాదు, ఒక పందులు కాపరిదారి పాలేరుగా. అతడు మహాకఠినుడు, అన్నం పెట్టట్లేదని చెప్పి శ్రమ తట్టుకోలేక నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి క్షమాపణ అడుగుతానని వచ్చాడు. ఒకవేళ ఆ పందులు కాసేవాడు కనుక, ఆ పందుల కాపరి కనుక కడుపు నిండుగా భోజనం పెడితే వీళ్ళ మారు మనసు వచ్చేది కాదు, తండ్రి దగ్గరికి వచ్చేవాడు కాదు, ఇంకా డబ్బులు జీతం ఇస్తే తాగుతూ తిరిగేవాడు. కొన్నిసార్లు మన శ్రమను ఏం చేస్తుందంటే మరలా మన సరైన మార్గంలో నడిపిస్తుంది. అందుకని ఈ మాట ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటట, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపిస్తాడు. ఈరోజు నీకు నాకు ఏదైనా శ్రమ వచ్చిందా, కృంగిపోవద్దు. ఆ శ్రమ మనల్ని ఇంకా దేవుని దగ్గర చేసి, దేవునికి దూరం అవడం వల్ల వచ్చే మహా పెద్ద శ్రమ నుండి మనల్ని దేవుడు రక్షించడానికి ఈ చిన్న శ్రమను పంపాడు. ఈ చిన్న శ్రమ ద్వారా,
ఈ బాధ వలన దేవునికి విధేయులుగా చేయడానికి దేవుడు ఒక శ్రమని మనకు మేలుగా పంపాడని తెలుసుకుని ఈ శ్రమలో దేవుని దగ్గర అవుదాం. రాబోయే పెద్ద శ్రమల నుండి ప్రభు యొక్క కృపలో రక్షింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి శ్రమలోనూ కూడా ఆయన మంచితనం ఇచ్చి రక్షిస్తున్న దేవునికి మహిమ చెల్లిస్తూ ఆయనకి సాక్షిగా జీవిద్దాం. ఈ వాక్యం మన జీవితంలో ప్రభు నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం మా అందరి జీవితంలో దీవెనకరంగా ఫలింపజేయండి. శ్రమ వచ్చిందని చెప్పి, ఇంట్లో శోధన వచ్చిందని, కష్టం వచ్చిందని కృంగిపోకుండా, ఇది నా మేలు కొరకే దేవుడు పంపించాడు, నేను ఎలా మేలుకోవాలో మేలుకోరి, నేను ఎలా సరిచేయబడాలో నేను సరిచేయబడి, నేను ఏం మార్చుకోవాలో అది మార్చుకొని దేవునికి ప్రీతికరంగా జీవించి రాబోయే ఉగ్రత శ్రమ నుండి నేను తప్పింపబడి దేవునికి ప్రీతికరంగా బ్రతికి దేవుని దయను దేవుని దీవెనలు పొందుకునే విధముగా శ్రమను మేము తండ్రి మా యొక్క మేలుకొల్పుగా మేము మార్చుకుంటకు, మా జీవితాన్ని మార్చుకున్నటకు సహాయం చేయండి నాయన. ఈ దినమంతట్లో మా ప్రయాణాల్లో, మా పనుల్లో, మా దినచర్యలో తోడుండి మమ్మల్ని సంరక్షించి, మా పిల్లలను, మా కుటుంబస్తులను సంరక్షించి కాపాడి దీవించి, నీవు మాకు ఇచ్చిన చేతి పనులను, సేవను, పరిచర్యలన్నింటినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క పుణ్యనామంలో ప్రార్థించి నీ పాదాలకు మమ్మల్ని అప్పగించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దీవెనలు మనపై దిగివచ్చి మనం స్వస్థపరిచి సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.